ఆ! ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే గత కొంతకాలంగా యూట్యూబ్‌లో గానివ్వండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద వస్తున్న విమర్శలు. అంటే వేరే ఏ పార్టీ అంటే వైసీపీయో, టీడీపీయో ఇట్లా రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకుంటే అది వేరు. మూడు పెళ్ళిళ్ళనో, పావలాగాడనో, వేరే వేరే లేదా ఆవేశపరుడనో, ఆలోచన లేదనో ఇట్లాంటివి వేరే విమర్శలు చేసుకోవడం. ఒక పార్టీ ఇంకో పార్టీని, ఒక నాయకుడు ఇంకో నాయకుడిని విమర్శించుకుంటారు. అది వేరే. కానీ ఇక్కడ లౌకికవాదం ముసుగులో లేదా మరొక సిద్ధాంతం అనే నెపంతోనో పవన్ కళ్యాణ్ మీద కంటిన్యూయస్గా చాలా వ్యక్తిగతంగా దాడి జరుగుతోంది. అది ఎప్పటి నుంచి అంటే తను సనాతన ధర్మం అని చెప్పి, తను సనాతని అని చెప్పి చెప్పుకున్న దగ్గర నుంచి ఈ దాడి లేదా విమర్శ బాగా ఎక్కువైంది. ముఖ్యంగా అంటే నేను ఫాలో అయ్యే వాళ్ళలో ఎక్కువగా చూస్తాను. తులసి చందు గారిది ఒకటి, రెండవది ప్రశ్న అని. ప్రశ్న అయితే చాలా టూ మచ్ ఫార్ వెళ్తుంది ముందుగా అది. ఎందుకు వీళ్ళు ఎంత విమర్శ చేస్తున్నారు అన్నది నాకు అర్థం కావడం లేదు. ఫస్ట్ అసలు నాకు అర్థం కాదు ఏంటంటే సనాతన ధర్మం అంటే ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ తన సనాతన అనేది తన సనాతన ధర్మాన్ని నమ్ముతానని నేను చెప్పాడు. కానీ అసలు నాకు ఒక డెఫినేషన్గా రాంది ఏంటంటే సనాతన ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు క్రిస్టియానిటీలోనో లేదా ఇస్లాంలోనో ఉన్నంత క్లియర్ కట్ విజన్ మనకి నేటివ్ ప్రాక్టీస్లో ఉండదండి. హిందూ మతం అని పిలుస్తాం కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి అందులో. శైవం ఉంది, వైష్ణవం ఉంది, మళ్ళీ శైవంలోనే వీరశైవం, వీర వైష్ణవం, అవి కాకుండా ఇంకా ఆది శంకరాచార్యులు గారు, ఇవి కాకుండా మనకి కంచాలయ్య గారు చెప్పినట్టుగా ఆర్యన్ ద్రవిడియన్ కల్చర్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వీటన్నిటినీ కలిపి వీళ్ళు దేన్ని సనాతన ధర్మం అంటున్నారన్నది అదొకటి క్లారిటీ లేదు. వీళ్ళు దేన్ని వ్యతిరేకిస్తున్నారు? సనాతన ధర్మం అని వీళ్ళు విమర్శిస్తూ వీడియోలు పెడుతున్నారు, లేదా దాన్ని వద్దంటున్నారు. మన ధర్మం ఒకటే సనాతన ధర్మమే కాదు కదండి. ప్రతి నాగరికతలోనూ ఒక దేవుడు, ఒక నమ్మకం, ఒక మతము ఏదో ఒకటి ఉంది. ఒక మతం ఏర్పడిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి కొన్ని నమ్మకాలు లేదా కొన్ని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ప్రతి దాంట్లోనే ఉంటాయి. కాలం గడిచే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ వాటన్నిటిలోనూ మార్పులు వస్తూ ఉంటాయి. మనిషి తను మార్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇంతకుముందు జరిగినట్టుగా వితంతు పునర్వివాహాల మీద ఎవరికి వ్యతిరేకత లేదు. విడాకులు తీసుకుంటున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, భర్త చనిపోయినా పెళ్లి చేసుకుంటున్నారు, భార్య చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. బాల వివాహాలు ఇప్పుడు ఏం జరగడం లేదు. ఎందుకంటే ఏ మనిషి అయినా ప్రోగ్రెసివ్గానే ఉండాలని కోరుకుంటాడు, కంఫర్ట్గా ఉండాలని కోరుకుంటాడు, సుఖంగా బతకాలని కోరుకుంటాడు. మతాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి 100% నమ్మరండి. ఎందుకంటే తన కంఫర్ట్గానే ఉండాలని కోరుకుంటాడు. దేవుని వీళ్ళు కోరుకునేది ఏంటి? దేశం బాగుండాలనో, యుద్ధాలు రాకూడదనో, లేదంటే ఎడారులు ఇవన్నీ ఉండకూడదనో, ప్రతి ఒక్కరు బాగుండాలి, అన్నాలు తినాలి, ఆరోగ్యంగా బతకాలని కోరుకోడు కదా. తను బాగుండాలి, మంచి ఉద్యోగం రావాలి, లేదా తన వ్యాపారం బాగుండాలి, లేదా తన పిల్లలు బాగుండాలి, ఇట్లా ఒక స్వార్థంతోనే ఆలోచిస్తాడు. సో ఇప్పుడు స్వార్థంతో ఆలోచించే మనిషికి కంఫర్ట్ జోనే చాలా ఇంపార్టెంట్ అండి, బియాండ్ రిలీజియన్. దేవుడి కన్నా కూడా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు దేవుడితో కూడా బిజినెస్ చేస్తారు. ఎలా అంటే నాకు ఇది చేస్తే నీకు ఇది ఇస్తా, అంటే నీకు ఏదైనా ఆభరణం చేస్తా, లేదంటే నీకు కొబ్బరికాయలు కొడతా, లేదంటే నీకు మొక్కుకుంటా, పలానా చోటుగా చిన్న దర్శించుకుంటా. ఈ ప్రతి చోట ఉంటాయండి. ఒక్క మన దేశంలో చేసే ప్రాక్టీస్లోనైనా కాదు. సో ఇక్కడ సనాతన ధర్మం అంటే అందులో ప్రతిదీ ఉంది, మూఢనమ్మకాలు ఉన్నాయి. సో దాన్ని హిందూ మతం అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ పురుషాధిక్య సమాజం మందని కాదు, మొత్తం ప్రపంచం అంతా అలాగే ఉంది. అందులో కూడా దేవుళ్ళలో కూడా అది కనిపిస్తూ ఉంటుంది. వైష్ణవంలో ఎక్కువ కనిపిస్తుంది అది. కానీ ఇక్కడ సేమ్ టైం మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, అంటే స్త్రీని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. ఇట్లా అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ఒక క్లియర్ కట్గా మనం ఫ్రేమ్ చేయలేనప్పుడు మనం దేన్ని విమర్శిస్తున్నాం, లేదా దేన్ని వ్యతిరేకిస్తున్నాం, లేదా దేన్ని వద్దుంటున్నాం, నాకు ఇదో క్లారిటీ రావట్లేదు. వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారనే దాని మీద. లేదు వాళ్ళు వ్యతిరేకించడానికి కారణం మతమే కనుక కాకుండా
కులం అయి ఉంటాయి. ఇప్పుడు నడుస్తుందంతా రాజ్యాంగపరమైన పాలనే కానీ మతపరమైన పాలన కాదు. ఈ మత రాజ్యాలు కాదు, ఇక్కడ రాజులు లేరు. సో ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి రాజ్యాంగం ప్లేస్లో మన ధర్మం పెట్టే పరిస్థితులు ఎక్కడ లేవు. జరగదు, అది కష్టం. ఎందుకంటే అందరికీ సమానం అన్న ఆలోచన, అంటే ఎవరికి తక్కువ కాదన్న ఆలోచన ఉంటుంది తప్ప మళ్ళీ ఒకరికి బానిసలు అవ్వదు అన్న ఆలోచన ఎవరికి రాదు, దాన్ని అంగీకరించరు. సపోజ్ కులాలు ఎలా వచ్చాయి ఏంటి అది మనకి తెలీదు. దానికి చాలా హైపోథెటికల్ థియరీస్ ఉన్నాయి. ఆర్యన్ సంస్కృతి లేదా ద్రవిడియన్ కల్చర్, లేదా ఇక్కడ నాగజాతి, మన విక్రమ్ ఏదో సినిమా వచ్చింది ఒకటి దీనికి సంబంధించింది, గుర్తులేదు. నాగజాతులు అంటే నాగులు అని, ఇట్లా జాతిపరమైన విభేదాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిలో వీళ్ళు దేన్ని వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు సపోజ్ కులాన్ని వ్యతిరేకిస్తున్నారు అనుకుందాం, మన ధర్మశాస్త్రం వల్ల కులం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు హిందూ మతాన్ని తీసేస్తే కులాలు పోతాయా? దానికి గ్యారంటీ ఉందా? ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా మీటింగ్స్లో వాటిల్లో మార్క్స్ మీద కూడా మన కులం పోకుండా తీసుకెళ్ళాలి, మన కులాన్ని కాపాడుకోవాలని అమెరికా వెళ్ళి కూడా ఈ సభలు పెట్టుకుంటున్నారు. కుల సభలు దగ్గర 21 కుల సభలు లేదా కుల పార్టీలు అక్కడ ఉన్నాయండి. పార్టీ ఇన్ ద సెన్స్ ఈ తానయ్య అంటారు చూడండి, అటువంటివి. సో అంటే మనిషి చదువుకున్న విదేశాలకు వెళ్ళినా కులాన్ని వదులుకోవడం లేదు. ఈవెన్ వీళ్ళు క్రిస్టియానిటీలోకి మారినా సరే, నేను రాజమండ్రిలో అక్కడ చూశాను పాస్టర్స్ మీద, పాస్టర్ ఎబినేజర్ శాస్త్రి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు, పాస్టర్ అయ్యారు, బోధకుడు అయ్యాడు. పేరు ఎబినేజర్ అయింది, కానీ పేరు మాత్రం పక్కన శాస్త్రి కనబడుతుంది. అట్లాగే ప్రసాద్ రెడ్డి అని ఇవన్నీ. కానీ ఈవెన్ ఇప్పుడు కన్వర్టెడ్ అయిన క్రిస్టియన్స్ కూడా వాళ్ళ కులం ఏదైతే ఉందో, మాకు కన్వర్టెడ్ బ్రాహ్మిన్సే కావాలి, లేదా మాకు కన్వర్టెడ్ నాయుడుసే కావాలి, కన్వర్టెడ్ కమ్మాయి కావాలి అని ఇట్లా పెట్టుకున్నారు. అంటే మతం మారినా కూడా వీళ్ళు కులాన్ని వదిలి కూడా సిద్ధపడట్లేదు. కులం ఎలా ఏర్పడింది అన్నది వదిలేయండి, అది మనకు తెలీదు. ప్రాక్టీస్ ఉంది కాదన్ను, వివక్ష ఉంది కాదన్ను. కానీ కులాన్ని నిర్మూలించాలి, పోగొట్టాలంటే మాత్రం మతాన్ని నిర్మూలించడం వల్ల అయితే మాత్రం జరిగే పని కాదు, అది కళ్ళ ముందే కనబడుతుంది. మన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ రాజ్యాంగం ప్లేస్లో వాళ్ళు ఏం పెట్టలేరు, అందుకే ఎవరు ఒప్పుకోరు కూడా. మోర్ ఓవర్ థింగ్ నాకు అదే అర్థం కాదు, అసలు వీళ్ళు ఎందుకు దేన్ని వ్యతిరేకిస్తున్నారు? అసలు ఇతను భుజాన్ని వేసుకున్నది సనాతన ధర్మం అని దేని భుజాన్ని వేసుకున్నాడు, వీళ్ళు దేన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఏం లేదు. ఇదంతా కూడా ఏమన్నా పార్టీ పరమైన ముసుగులో జరిగితే బాగానే ఉండు, కానీ వీళ్ళు లౌకికవాదాన్ని ముసుగులో చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ మీద వ్యతిరేకత, మేబీ బీజేపీతో కొలాబరేట్ అవడం ఒక ముఖ్యమైన అంశం అయి ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ బలపడ్డ కారణం మతం కాదండి. కాంగ్రెస్ పార్టీ చేసిన మైనారిటీ బజ్జింపు రాజకీయాలు, ఈ దొంగ లౌకికవాదులు. అంటే ఏ మతస్థుడు చేసినా లేదా ఏ మతంలో తప్పు జరిగినా దాన్ని మతమే తప్పు అని విమర్శించలేరు. మైనారిటీల్లో ఏమైనా జరిగితే, మైనారిటీ ఇన్ ద సెన్స్ క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ ఏమైనా తప్పు జరిగితే దాన్ని ఎవరు విమర్శించరు, ఏమీ చేయరు. మేబీ అది ఎందుకులే అని వదిలేయచ్చు. కానీ అదే ఒకనా ఈ హిందూ రిలీజన్కి సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ జరిగితే మాత్రం ఈ లౌకికవాదులు అందరూ ఆ పేరుతో మొత్తం దాని మీద పడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఈ సామాన్య ప్రజానీకానికి నిజంగానే ఒక మిస్లీడింగ్ వెళ్తుంది. మన దాన్ని విమర్శిస్తున్నారు, చేస్తున్నారు అని. ఇప్పుడు నాస్తికవాదం ఉందండి. నేనైతే వ్యక్తిగతంగా దేవుడికి పూజించను, గుడులకి వెళ్ళను. కుటుంబ పరంగా నా బాధ్యతగా చేయాల్సిన రిచువల్ ట్రెడిషన్స్ ఏవైతే వాటిని నేను చేస్తాను. దాన్ని మనస్ఫూర్తిగా నేను ఏది చేయను, బీయింగ్ ఏథిస్ట్. కానీ ఈ మైనారిటీ బజ్జింపులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక మతాన్ని అబాలిష్ చేసేయాలని చూస్తున్నప్పుడు మన కల్చర్ కూడా మనం లాస్ అయిపోతున్నాం. అంటే కల్చర్ ఇన్ ద సెన్స్ మీకు సింపుల్గా చెప్పాలంటే, మనం ఉగాది చేసుకుంటాం. ఉగాదికి మతానికి సంబంధం లేదు. మన కల్చర్లో ఉంది ఏంటంటే ఋతువులు మారినప్పుడు, ప్రకృతి చిగురించినప్పుడు చేసుకునేది ఉగాది పండుగ. సంక్రాంతి రైతులందరికీ కూడా చేతికి పంట వచ్చి చేతిలో కాస్త 4 డబ్బులు ఉన్నప్పుడు చేసుకునే సెలబ్రేషన్ సంక్రాంతి. హోలీ అది ఋతువుని బట్టే ఉంటుంది. ఇంకా
మతం కాకుండా విడిగే ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా రాను రాను లాస్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ బిలీఫ్స్ అన్నీ కూడా పోతున్నాయి. ఏదైనా మిస్టేక్ ఉందంటే మనం దాన్ని సరి చేసుకోవాలి, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అంతేగాని కంప్లీట్గా దాన్ని నిర్మూలించాలంటే పోనీ దాని ప్లేస్లో ఇంకేది లేకుండా ఏదైనా ఒక ఆదర్శవాదాన్ని పెడుతున్నారా? లేదు. దాని ప్లేస్లో వచ్చి మళ్ళీ ఇంకొక మూఢనమ్మకం వస్తుంది. ఇప్పుడు బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించినంతగానో లేదా బ్రాహ్మణులు దోచుకున్నారని చెప్పినంతగానో ఇప్పుడు క్రిస్టియానిటీలో జరుగుతున్న పాస్టర్స్ దోపిడీని విమర్శించడం లేదు. నిజమే. నేను రంగనాయకం గారి పుస్తకాలు చదివాను, మార్క్సిజంని నేను ఫాలో అయ్యాను, మన కంచాలయ్య గారి పుస్తకాలు చదివాను, మన హ్యూమన్ రైట్స్ ఫైటర్ అయిన గంగాధర్ గారిది ఇవన్నీ చదివాను. కానీ ఇక్కడ హిందూ మతం మీద జరిగినంతగా మిగతా మతాల మీద జరగబోయేపాటికి ఏమవుతుందంటే వీళ్ళలో ఒక అభద్రతా భావం వస్తుంది. అరే అదే పని ఆడు చేస్తే వాడిని ఏమీ అనడం లేదు, మేం చేస్తే మమ్మల్ని తిడుతున్నారు, ఏంటిది ఎంత మెజారిటీ అయ్యుండి ఇక్కడ ప్రధాన వర్గం అయ్యుండి కూడా మనమే ఎందుకు దాడికి గురవుతున్నాం అన్న ఒక భావన కలుగుతుంది. అదే భావన బీజేపీకి బలం అవుతుంది. ఒకప్పుడు బీజేపీని ఎవరు అంగీకరించలేదు. స్టార్టింగ్ స్టేజ్లో దానికి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన బద్దగింపు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీని బలపడేలాగా చేసి బీజేపీకి ఒక క్రేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, స్త్రీల మీద అణచివేత ప్రతి మతంలోనూ ఉంది. ఇస్లాంలో ఉన్నంతగా స్త్రీల మీద అణచివేత మరి ఎక్కడా లేదు. స్త్రీలకు అక్కడ పూర్తిగా బురకా ధరించాలి, వాళ్ళకి మసీదుల్లోకి దాని అనుమతి వెళ్ళనివ్వరు. అదేవిధంగా మనం క్రిస్టియానిటీలో కూడా చూసుకున్న నన్స్ ఎవరో కూడా ఒక బ్రదర్ ఫాదర్ అంటే చర్చికి ఒక బ్రదర్ ఫాదర్ అవుతాడు, కానీ నన్నగా అయిన ఏ స్త్రీ కూడా ఒక చర్చికి మదర్ అవ్వలేదు. వాళ్ళ హౌస్కి మదర్ అవుతుందేమో కానీ ఈ చర్చికి ఏదైతే మెయిన్ ఉండే గాస్పెల్ అంటారు కదా, ఆ చర్చికి ఒక స్త్రీని మదర్గా చేయలేరు, ఫాదర్గా ఒక పురుషుని చేసినట్టుగా. అట్లాగే హిందూ మతంలో కూడా చాలా ఉన్నాయి. ఋతుక్రమంలో వాళ్ళకి ఉండే ఇబ్బందుల వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక మూఢనమ్మకమే కానివ్వండి. కానీ కంపేర్ టు మిగతా వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్. కానీ ఇక్కడ లాపతా లేడీస్ అనే సినిమాని తులసి చందు గారు చాలా గొప్ప సినిమా అని చెప్తా వాళ్ళకి ఐడెంటిటీ పోతుంది అని చెప్పి అంతగా చెప్పినప్పుడు అసలు ముఖమే కనబడకుండా కప్పేయడాన్ని దాన్ని అణచివేతకని ఎందుకు చెప్పరు? కర్ణాటకలో గొడవ జరిగినప్పుడు బుర్కా ధరించడం అనేది మత విశ్వాసం కానీ అది లౌకికవాదం కాదు, లేదా స్త్రీల మీద అణచివేత అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు వీళ్ళు? అదే శబరిమల విషయంకి వచ్చేపాటికి అదేమీ లౌకికమైన అంటే మీన్ కామన్ ప్లేస్ ఏం కాదు. లైబ్రరీయో, స్కూల్లో, బస్ స్టేషనో, రైల్వే స్టేషనో కాదు అది. ఒక కొంతమంది నమ్మే ఒక ప్రైవేట్ ప్లేస్. అక్కడికి సర్టెన్ బిలీఫ్స్ తోటి ఉంటారు, సర్టెన్ నామ్స్ తోటి ఉంటారు. దాంట్లోకి స్త్రీలకి అంటే 8 ఏళ్ళు దాటకం వరకు దాటితేనో వాళ్ళకి ప్రవేశం ఉండదు. లేదు మెయిన్ ఏంటంటే మెన్స్ట్రువల్ పీరియడ్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి మాత్రం అక్కడ లేడీస్లో ఎలా ఉంటుంది. కానీ దాని మీద కేసులో కోర్టు వేసి మరి ఒక స్త్రీని తీసుకెళ్ళి దాంట్లో పెట్టి అది సమానత్వం అని చెప్పారు. నిజంగా నమ్మేవాళ్ళే, ఏ స్త్రీ కూడా అక్కడికి వెళ్ళాలని కోరుకోలేదు. కానీ అక్కడ అంత కోట్ల మంది దాన్ని నమ్ముతున్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అన్న ఆలోచన లేకుండా ఒక స్త్రీని దాంట్లో ప్రవేశపెట్టించారు పోలీస్ ప్రొటెక్షన్ తోటి. పోనీ ఆ అమ్మాయి నిజంగా దేవుడిని నమ్ముతుందా అంటే అదేమీ లేదు. అంటే దొంగలౌకికవాదం ఇదంతా కూడా. అంటే మెతకం చూస్తే మెత్తబడుతుంది అనే టైప్లో ఉన్న పరిస్థితులే ఇవి. అట్లాంటి పరిస్థితులు ఇదొకటే కదండి, ఇంకా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ముఖ్యంగా చేసిన ఈ అతిపెద్ద పాలన దాన్ని కాబట్టి అన్ని ఫెయిల్యూర్స్ ఎక్కువ అటించే కనబడుతుంటాయి. ఈ మైనారిటీ బడ్జెటింగ్ రాజకీయాలు బీజేపీని బలపరుస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏదో హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు. ప్రపంచం మొత్తం భయపడుతున్న ఉగ్రవాదానికి మూలం ఇస్లాం. ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలండి, టెర్రరిస్టులు అందరూ ఇస్లాం ఫాలోవర్సే, కానీ ఇస్లాం ఫాలోవర్స్ అందరూ కూడా టెర్రరిస్టులు కాదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఏదో మనం వాళ్ళ స్పైసెస్ తింటాం, వాళ్ళ బిర్యానీస్ తింటాం, వాళ్ళ ఫుడ్ తింటాం, వాళ్ళ పాయసాలు, వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటాం. సోషల్ లైఫ్లో ఎక్కడ కూడా ఈ డిఫరెన్స్ కనబడదండి. కేవలం పొలిటికల్ ఎజెండా దగ్గరికి వచ్చేప్పటికి ఈ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి.
దాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు భయం? ఇప్పుడు నిజంగానే అదే కదా జిహాద్ అన్న దానికి అందులో ఉన్నదే కదా మూలం. అటువైపు ఈ యువకులు వెళ్లకుండా ఉండడానికి ఆ మత పెద్దలు, ఆ మతంలో ఉండేవాళ్ళు, మంచివాళ్ళు దాన్ని ప్రయత్నం చేయాలి. అరే దీనికి ఇది కాదు అర్థం, ఇది సరైంది కాదు, దీనివల్ల మనకి చెడ్డ పేరు వస్తుంది, మనం ఆ పని చేయకూడదని చెప్పి ఆపాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ అలా జరిగితేనేమో వాళ్ళు ఏదో అంటారు దారి తెప్పనివ్వతని చెప్పి వాళ్ళని అలా పిలిచి ఇటువైపు ఏమీ జరగకుండానే వీళ్ళు ఉగ్రవాదులు అని చెప్పి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బీజేపీని ఇంకా ఎక్కువ బలపరుస్తున్నాయి. ఈ వే ఆఫ్ పాలిటిక్సే జనాల్లో బాగా చూపిస్తున్నాయి. ఇక్కడ జరిగిన గుళ్ళ మీద దాడులే కావచ్చు, లేదా రథం తగలబడ్డాలు కావచ్చు, లేదా రాముడి విగ్రహం తల నరకడాలు కావచ్చు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా కొట్టుపడేసే అది ఒకటి స్లోగా బిల్డ్ అవుతూ వెళ్తుంది. వీటిని ఖండించకపోతే అల్టిమేట్గా జరిగేది బీజేపీయే బలపడుద్ది. ఈ లౌకికవాద ముసుగుతోటి చేస్తున్న పనితో ఇదే ప్రమాదం. ప్రతిదాన్ని తప్పు అని వాళ్ళు చెప్పకపోతే, లేదు దీని పట్ల ఎవడో వకాల్తా తీసుకోడు అని దీని మీద దాడి చేస్తే వీళ్ళలో ఒక అభద్రత భావమే పెరుగుద్ది. మా అమ్మ నాన్న ఉన్నారండి, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు పుట్టింది పెరిగింది అందులోనే. పొద్దున్నే లేస్తారు, పూజ చేసుకుంటారు, దండాలు పెట్టుకుంటారు, పండగలకు ప్రసాదాలు వండుకుంటారు, ఆ వ్రతాలు చేస్తారు. వాళ్ళకి మిగతా వాటి మీద ద్వేషాలు లేదు, ఏమీ లేదు, ప్రతి ఒక్కరితోటి కలిసి ఉంటారు. కానీ ఒక మతంగా వాళ్ళు దాన్ని విమర్శిస్తే ఏమవుతుందంటే వీళ్ళందరిలోనూ ఒక యూనిటీ తీసుకొస్తున్నారు. నిజంగా హిందూ మతం ప్రమాదంలో ఉందంటే చూడబోతే అలాగే అనిపిస్తుందండి. అంటే ఇప్పటికిప్పటికి వచ్చింది ఏం లేదు కానీ ఒక వ్యతిరేకత అయితే కూడా ఉంది. ఐ మీన్ ఇప్పటి వరకు వాళ్ళు ఫేస్ చేసి ఉన్నారు, నేను కాదన్నా. అంటే ఐ మీన్ ముఖ్యంగా క్రిస్టియానిటీకి ఉన్న ఒక దాన్ని ఏమనాలి, అది మేబీ ప్లస్ అయ్యచ్చు, మైనస్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ హిందూ మతంలో కులం పేరుతో ఈ అప్రెషన్ అనేది ఉందో, ఈ అప్రెషన్ వాళ్ళకు ఒక ఐడెంటిటీని తీసుకొచ్చింది క్రిస్టియానిటీ. ఎవరైతే అణగారిన వర్గాలుగానో నిమ్న వర్గాలుగానో భావించి ఉన్నారో వాళ్ళని హక్కుని చేర్చుకుంది, వాళ్ళకంటూ ఒక అస్తిత్వాన్ని ఇచ్చింది క్రిస్టియానిటీ. దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ దశంభాగాల పేరుతోటి వాళ్ళలో ఏ దోపిడీ జరగట్లేదా, దాన్ని ఎందుకు ఖండించరు? అసమానతలు అన్ని చోట్ల ఉన్నాయండి. ఏ ఒక్కడో కూడా ఎదుటి కంటే గొప్పగానే ఉండాలని కోరుకుంటాడు. ఈవెన్ మాదిగల మధ్య కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు జరగడానికి అంత సుముఖత లేదు. నేను చాలా చోట్ల విన్నాను, చూశాను. వాళ్ళలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. మహర్లని, ఇంకా మాల్వర్లని, ఇవే కాకుండా ఒక కులాల్లో మా దగ్గరికి ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చేవారండి. మేము వాళ్ళు భిక్షాటనకి వచ్చేవారు. మేము వెయ్యమమ్మా అంటే లేదా ఖాళీ లేదమ్మా ఏదో అని చెప్తే, అమ్మ మిమ్మల్ని మాత్రం అడుక్కుంటాము, వేరే కులాలను అడుక్కోమని చెప్పేసి అన్నారు. అంటే నా చిన్నప్పుడు నాకు అది తెలియక మామూలుగా ఏంటని మా అమ్మ నాన్నని అడిగితే అప్పుడు చెప్పారనమాట. వాళ్ళది పేరు గుర్తులేదు, రుంజ వాయిస్తూ వస్తారు. రుంజలా ఉంటుంది ఒకటి, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది సౌండ్. అది వచ్చి కేవలం వాళ్ళ విశ్వబ్రాహ్మణులు మాత్రమే వాళ్ళు భిక్షాటన చేస్తారు. సో అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా మళ్ళీ ఇది ఒక ప్రయారిటీ. మేము పలానా వాళ్ళ దగ్గర మాత్రం భిక్షాటన చేస్తాం, మేము వాళ్ళ దగ్గర తినాం, మేము వీళ్ళ దగ్గర తినాం, మేము వాళ్ళని అడుక్కోం. అంటే ఒక మనిషిలో ఇండివిజువల్ సెపరేషన్ లేదా ఒకటి ఎదుటివాడి కంటే తాను ప్రత్యేకత అనేది చెప్పుకునే ఒక అంశాన్ని క్యాస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళింది. దాని రూపుమాపడం అనేది వ్యక్తి సంస్కరణవాదం తప్ప దాన్ని మతాన్ని నిర్మూలించడం ద్వారా అయితే మాత్రం జరిగే పని కాదు నాకు అర్థమైనంత వరకు. అలా జరిగే ఉంటే ఇంతమంది చదువుకొని కూడా ఇంకా అమెరికా వెళ్ళి కూడా కమ్మారెడ్డి కాపు సంఘాలు పెట్టుకొని కొట్టుకోరు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నట్టుగానే మనశాస్త్రాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రాజ్యాంగంలో పెట్టారనుకోండి, టీడీపీ ఉంది మొత్తం అంతా ఒక సమాజ వర్గం చేతిలో ఉంది, వైసీపీ కాంగ్రెస్లు ఇవి కూడా ఒక వర్గ సమాజం. ఇప్పుడు వీళ్ళందరూ లేదండి మేము బానిసలు అండి అని చెప్పేసి తీసుకెళ్ళి బ్రాహ్మణులు ఏమైనా సీఎం కూర్చోబెడతారా? ఏం ఒప్పుకోరు కదా. సో ఏంటంటే ఈ లౌకికవాదం పేరుతో సనాతన ధర్మాలు దాని మీద జరిగే దాడి అంతా కూడా ఒక అనవసరమైన విషయం. ఇంకా మోరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దామండి. ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్నాడు అన్నది కొంచెం ఆలోచిద్దాం. ఫస్ట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే స్ట్రాటజీ మిస్టేక్ అండి.
స్ట్రాటజీ అంటే ఇప్పుడు సపోజ్ మనం రాజమౌళిని తీసుకున్నాం అనుకోండి. రాజమౌళిని తీసుకుంటే ఫస్ట్ తను తీసిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. చాలా క్లాస్గా ఉంటుంది మూవీ. ఎక్కడ కూడా ఒక ఓవర్ వైలెన్స్ అని కానీ, ఫీమేల్ని సెక్సువల్ ఆబ్జెక్టిఫై చేసి చూపించడం కానీ ఉండదు. మామూలుగా హీరోయిన్ గ్లామర్గా సాంగ్స్లో చూపిస్తారు, అది ఓకే. కానీ ఇప్పుడు తన మీద విమర్శలు వచ్చినాయి, ఏదో సీరియల్లా ఉందని, మినీ శాంతినివాసం అని చాలా క్రిటిక్స్ వచ్చినాయి. అది తను రికగ్నైజ్ చేసి తన స్టైల్ మార్చాడు. సింహాద్రి నుంచి మొదలుపెట్టి సై, ఛత్రపతి, విక్రమార్కుడు ఈ సినిమాల్లో వైలెన్స్ చాలా మితిమీరి ఉంటుంది. అంటే జనాలకు కావాల్సింది ఏంటి, తను ప్యూర్గా ఒక క్లీన్గా ఒక సినిమా తీసి దాని మీద విమర్శలు వచ్చినాయి. సో అప్పుడు తను జనాలకి ఏం చూపించాలనుకుంటున్నాడు అది మానేసి జనాలకి ఏం కావాలి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏదైతే అనుకున్నాం మనం, విక్రమార్కుడు కావచ్చు, ఛత్రపతి కావచ్చు, వీటిలో వైలెన్స్ కానీ హీరో ఎలివేషన్ కానీ బీభత్సమైన రేంజ్లో ఉంటాయి. అట్లాగే స్త్రీని ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్గా చేసి చూపించడం అనేది కూడా డబుల్ మీనింగ్ డైలాగులు కానీ సాంగ్స్లో కానీ ఇవన్నీ కూడా ఆ సినిమాల్లో ఉంటాయి. కొంచెం వల్గారిటీ ఉంటుంది, కొంచెం కాదు బాగానే ఉంటుంది విక్రమార్కుడు వీటిలో అయితే. కానీ తనేంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత, బాహుబలితో తన విశ్వరూపాన్ని చూపించిన తర్వాత, RRR సినిమా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా వల్గారిటీ అనేది ఉండదు. హీరోయిన్ని కానీ లేదా ఒక ఫీమేల్ క్యారెక్టర్ని కానీ ఎక్స్పోజింగ్ కానీ లేదా వాళ్ళని ఒక సెక్సువల్గా ఆబ్జెక్టిఫై చేసి గ్లోరిఫై చేసి చూపించడం అన్నది కానీ ఎక్కడ ఉండదు. అంటే ఫస్ట్ తను ఒక స్ట్రాటజీ తీసుకున్నాడు, లేదా తన సెట్ ఆఫ్ నామ్స్ పెట్టుకున్నాడు. కానీ ఇవి ఎప్పుడైతే పీపుల్తో రిజెక్ట్ చేయబడ్డాయో దాని తర్వాత తను జనాలకి ఏం కావాలో అవి ఇచ్చాడు. అవి ఇచ్చి తనేంటో ప్రూవ్ చేసుకొని తన దగ్గరికి ఒక క్యాపబిలిటీ, తన కెపాసిటీ వచ్చిన తర్వాత అప్పుడు తను మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1 ఏ విధంగా అయితే ఒక మంచి క్లీన్ అండ్ క్లాస్గా ఉంటుందో, RRR దగ్గరికి వచ్చేప్పటికి ఇక పీక్స్కి వెళ్ళిపోయింది. కమర్షియల్ థింగ్స్ అనేది ఎక్కడ మీకు ఎక్కడా కనబడదు. వైలెన్స్ గ్లోరిఫై అవుతుంది, హీరోయిజం పార్ట్స్ అది వేరు. సో తన నామ్స్ తను ఇంప్లిమెంట్ చేశాడు. అదే పవన్ కళ్యాణ్ విషయంకి వచ్చేప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ కన్నా ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే లోక్సత్తా అండి. లోక్సత్తా వచ్చేసి నేను 2008-2010 పీజీ చేసే టైంలో రెడ్డి కాలేజీలో ఆ ఎంఏ బ్యాచెస్ ఉన్నాయి. ఎంఏ ఎకనామిక్స్ కానీ, ఎంఏ పాలిటిక్స్ కానీ, ఎంబీఏ, ఎంసీఏ, ఈఎంహెచ్ఆర్ఎం, మా బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో నేను మొత్తం అన్నిటికీ తిరిగి చెప్పి లోక్సత్తా తరపున మాట్లాడి ఫండ్ రైజింగ్ చేసామండి. అది అశోక్ నగర్ దగ్గర ఇప్పుడు అపార్ట్మెంట్ అయిపోయింది, కానీ అంతకుముందు అక్కడ ఒక పాత బిల్డింగ్ ఉండేది. అక్కడికి తీసుకెళ్ళి ఆ అమౌంట్ నేను డిపాజిట్ చేసేవాడిని. ఎందుకంటే వాటి నామ్స్ నాకు నచ్చి, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిది ఆయన విజన్ నచ్చి అన్నీ. కానీ చివరికి ఏమైందండి, అది కనుమరుగైపోయింది. ఆయన కోరుకుంది అట్లీస్ట్ ఒక 10% ఓట్స్ కనుక గెయిన్ చేయగలిగితే ఎంతో కొంత ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది మన సొసైటీలోనో పొలిటికల్ కల్చర్లోనో మనం చూపించగలమని ఆయన ఆలోచించాడు. జనాలు మాకు వద్దన్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ తను ఎన్నికలకి వెళ్ళినప్పుడు జీరో బడ్జెట్ రాజకీయాలు అని చెప్పాడు. అంటే నేను మందు పంచను, డబ్బులు పంచను, ఏమీ చేయను, కేవలం సిస్టమేటిక్గా మాత్రమే వెళ్తాను, బియాండ్ ద సిస్టమ్ తను ఎక్కడ ఆలోచించను, ఇవన్నీ చెప్పాడు. కులాన్ని బేస్ చేసుకొని కూడా ఎక్కడ కాంటెస్ట్ చేయలేదు. సో చేగువేరా తను పెట్టుకుందంటే ఒక చేగువేరా ఆదర్శాన్ని. చేగువేరా ఇక్కడ ఏంటంటే చాలామందికి అది ఒక ఫ్యాషన్ సింబల్లా ఉంటుంది, కానీ చేగువేరా వచ్చేసి ఒక నిజానికి ఒక యూనివర్సల్ మ్యాన్ కైండ్ ఐకాన్ అండి. ఎందుకంటే తను పుట్టి పెరిగిన ప్రాంతం కోసం కాకుండా తనకి సంబంధం లేని ప్రజల కోసం, అమెరికా యొక్క వలసవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా, వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ తను చనిపోతానని తెలిసి కూడా ఆశతోటి వాళ్ళ చర్చల కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో చనిపోయిన వ్యక్తి చేగువేరా. అలాంటి వ్యక్తిని సింబల్గా పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకొస్తే 2 చోట్ల ఒక్క చోట కూడా గెలిపించలేదు. సో తను ఇప్పుడు ఏమయ్యాడు, రిలైజ్ అయ్యాడు. సో తను ఏదైతే ఒక ఆదర్శాలు అనుకున్నాడో అది జనాలకు అక్కర్లేదు అనుకున్నప్పుడు జనాలకు కావాల్సింది ఏంటి, కులం. దాన్ని బేస్ చేసుకొని పిఠాపురంలో పోటీ చేశాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, మతం, డబ్బులు. తను పంచలేదు, కానీ మిగతా వాళ్ళు పంచారు. కాంటెస్ట్లు పంచుకోండి అని చెప్పాడు. ఇంకా ఇప్పుడు మోర్ ఓవర్ క్యాస్ట్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి 2 ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే పట్టు ఉంటుంది. ఎందుకంటే మిగతా కేటగిరీల్లో కులవంతంగా ఉండదు, ప్రభావం ఉండదు. ఉన్న చోట కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా బలంగానే ఉంటారు, కానీ ఐకమత్యం ఉండదు. సో తను ఇంకొక దాన్ని దేని మీద ఒక రిలై అవ్వాలి, అదేంటంటే మతంగా అనిపించింది. సో అక్కడ గ్యాప్ ఉంది. ఎందుకంటే
ఈ లౌకికవాదులు ఇవన్నీ చెప్పి విమర్శించి చేసేవి బ్రాహ్మణులు విమర్శించగా పాస్టర్లను ముల్లాలను విమర్శించలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు కానీ ఫస్ట్ అసలు ఈ పాస్టర్లకి ఇంతని లేకపోతే ముల్లాలకి ఇంత అని చెప్పి గవర్నమెంట్ జనాల నుంచి సేకరించిన డబ్బుల్ని పంచడం మొదలుపెట్టింది జనసేన కాదు. లేదు ఎన్నికల్లోకి బైబిల్ పట్టుకొని వచ్చింది జనసేన కాదు. ఇవన్నీ చేసిన టీడీపీను వైసీపీను వీళ్ళు విమర్శించలేరు, ఆ దమ్ము వీళ్ళకి లేదు. మరి దీన్ని లౌకికవాదం ఎలాగ అంటారు? డిక్షనరీలో కూడా ఇజ్రాయేలీలు క్రిస్టియన్స్ ఎవరైతే పూజిస్తారో వాళ్ళు దేవుడి గాడ్ అని చెప్పేసి డెఫినేషన్స్ పెడితే మరి వీళ్ళందరికీ ఒక భయం రాదా? ఎక్కడ దాకా అక్కర్లేదండి. నా బండి మీద ఒకప్పుడు ఈ చేగువేరా బొమ్మలు, కార్ల్ మార్క్స్ బొమ్మలు, హ్యూగో చావేజ్వి, మైకేల్ జాక్సన్వి ఇవి నేను వినైల్ ప్రింట్స్ తోటి నా బైక్ని స్టిక్కరింగ్ చేయించేవాడిని. కానీ అది రీప్లేస్ చేయించాలంటే 1500 అట్లా అవుతుంది. మన దగ్గర పరిస్థితి బాగోగా మనం దాన్ని స్టిక్కరింగ్ ఆపేసాం. కానీ మా నాన్నగారి వెహికల్ మీద వినాయకుడి బొమ్మ ఒకటి ఉంటుంది, మా ఇంటి పేరు ఉంటుంది మేటుకోట అని. నేను ఆ బండి తీసుకుని నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బయట పార్క్ చేశాను. తిరిగి వచ్చేపాటికి ఆ బైక్ స్టిక్కర్ ఏదైతే వినాయకుడి బొమ్మ ఉంటుందో వినాయకుడి బొమ్మ మొత్తాన్ని పూర్తిగా గీకేశారు. అసలు అంటే మేటుకోట అన్నది ఆ పేరు ఇంటి పేరుతో ఉన్న స్టిక్కరింగ్ బాగానే ఉంది, ఈ దేవుడి బొమ్మను పూర్తిగా తీసేశారు. అంటే అంత హేట్ రేట్ ఉంది. సో ఇప్పుడు నేను ఎట్లయితే ఒక అంశాన్ని నోటిఫై చేశానో పర్సనల్ లైఫ్లో ఎవరో ఒకరు దాన్ని అట్లాగా గ్లోరిఫై ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. సో ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని తను పట్టుకున్నాడు. ఎందుకంటే జనాలకి తను ఏదైతే ఇవ్వాలనుకున్నా జనాలు అక్కర్లేదు అన్నాడు. జనాలకి ఏం కావాలో దాన్ని వాళ్ళకి ఇస్తూ తను పవర్ గెయిన్ చేయాలని చెప్పి తన స్ట్రాటజీ తను తీసుకున్నాడు. ఇందులో మోరోవర్ ఏమైనా తప్పు ఉంది అంటే అది కులాన్నో మతాన్నో చూడకుండా ఈడు మనకి మంచి విద్యను ఇస్తాడా ఇవ్వడా, మంచి పాఠశాలలు కట్టడా, ప్రతి గ్రామంలోనూ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఒకే చోట పడకుండా ఫ్రీగా మంచి ట్రీట్మెంట్ దొరికేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలరా చేయలేరా, జాబ్స్ ఇప్పించగలరా. జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఇంకొక మనిషికి పనిచేస్తుంటే ఒకరికి కావాల్సిన తిండి ఒకరు పండిస్తారు, ఒకరు బట్టలు ఇంకొకరు తయారు చేస్తారు. అట్లాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అదొక చాలా కాంప్లికేటెడ్ థింగ్. అది వేరే సందర్భంలో మాట్లాడదాం. అట్లా ఉద్యోగాలు సృష్టించగలడా లేదా, మంచి రోడ్లు ఏర్పాటు చేయగలడా లేదా, సెక్యూరిటీ పరంగా రాజీ పడకుండా నేషనల్ సెక్యూరిటీని కాపాడగలరా లేదా, ఈ అంశాలు ఏవి చూడకుండా ఆడు మా కులపోడు ఈయన జనాలు ఆలోచిస్తున్నప్పుడు నాయకులు అలాగే ఉంటారు. ఇక్కడ తిడితే తిట్టాల్సింది జనాలనే కానీ పవన్ కళ్యాణ్ని అనాల్సిన పని లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అంటే రాజకీయాల్లో ఏదైనా మాట్లాడినవాడిని ఏదైనా చేయనివ్వండి, ఒక నెంబర్ 1 స్టార్గా ఉండి అన్ని కోట్ల రూపాయల సంపాదన, ఈవెన్ తన యాడ్స్ కూడా చేయకుండానే అన్ని కోట్లు సంపాదిస్తా కార్యాలయంలో ఏసీలో తిరిగి వదిలేసుకొని గడ్డాలు పెంచుకొని మట్టి పాత్రలో భోజనాలు చేసి 800 రూపాయల డార్మెటరీలో అద్దెలు ఉండి అక్కడ బసలు చేసి అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మనకి ఒక అబవ్ మిడిల్ క్లాస్ పర్సనే ఒక లగ్జరీ లైఫ్ని కోరుకుంటూ ఉంటాడు. తనకున్న డబ్బులు మొత్తాన్ని అంత సర్వీస్ కోసం వదిలిపెట్టేసిన వాడు హానెస్ట్ పర్సన్ అని నమ్ముతున్నాను. అందులో నాకైతే ఏ డౌట్ లేదు. బియాండ్ ద పాలిటిక్స్లో పవర్ కోసం ఎవరైనా ఏదైనా మాట్లాడినామండి, కానీ కోర్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాంట్లో మాత్రం మన డౌట్ లేదు. సో ఇక్కడ స్ట్రాటజీ పరంగా తను ఒక స్టెప్ తీసుకున్నాడు, ఒక చేంజ్ లేదా థియరీ అనేది మార్చుకున్నాడు. అంతవరకే తప్ప దేనికి పవన్ కళ్యాణ్ తిట్టాల్సిన పని లౌకికవాదులకు లేదు. మీరు నిజంగా తిట్టాలి చేయాలి అనుకోండి, ఇక్కడ మనోధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవడో లేదు. అది సమాజంలో ఉంది, వ్యక్తుల నరనరాల్లో జీర్ణించిపోయింది. దాన్ని ఏ పొలిటికల్ పార్టీతోనో ఎవడేం మార్చలేదు. మా వరకు మా ఫ్రెండ్స్లో మేము ఎవరో కులాన్ని పాటించమండి. ఓసీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు. అరే నీది ఇది నీది అని మేము ఎక్కడ అనుకో ఒకరిదొకరిని తీసుకుంటాం, తింటాం, లాక్కుంటాం, ఇంగ్లీ అట్లాంటి ఏమి ఉండదు. వాళ్ళు మా ఇంటికి వెళ్తారు, మా ఇంటికి వస్తాం. అసలు మా మధ్యలో ఈ టాపిక్కే ఉండదు. సో ఆ రకమైన ఒక గుడ్ కల్చర్ని మనం పెంచడానికి ట్రై చేయాలి. దానికి కావాల్సింది ఏంటంటే వ్యక్తి సంస్కరణ మాత్రమే. అది ఎవరికాడికి ఇంటర్నల్గా ఉండాల్సిందే తప్ప బలవంతంగా రుద్దగలిగేది అయితే ఇది లేదు. కులం పోయిందనుకోండి, దాని ప్లేస్లో ఇంకోటి ఏదో వస్తుంది. ఎందుకంటే మనిషికి ఎప్పుడు కూడా ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉంటుంది. ఎదుటివాడికన్నా తాను ఏదో గొప్పనే చూపించుకోవాలని ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్తుంది కులం.
అది మంచి విషయం నేను ఏం చెప్పను, ఎందుకంటే చాలా దారుణాలు జరిగాయి, ఊచకోతలు జరిగాయి, ఒక గ్రామాలని దాడి చేసి తగలబెట్టిన సంఘటనలు, వీటన్నిటికీ కూడా కులమే మూల కారణం. కానీ దాన్ని మనం మతాన్ని రుమావడం ద్వారా మాత్రం మనం నిర్మూలించలేం. అంతేనండి. ఈ విషయంగా నేను చెప్పాల్సిందంటే సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకోవడంలో కానీ అలా మాట్లాడడంలో కానీ పవన్ కళ్యాణ్ తప్పే లేదు. ఎందుకంటే కులాన్నో మతాన్నో చూడకుండా ఒక మంచి ఇంటిగ్రేషన్, అంటే అందరం ఒకటే అనే భావంతో ఒక మంచి నాయకుని ఎన్నుకునే ప్రజలు ఓటర్లు మనకు లేరు. అది మన తప్పు. నాకు నిజంగా ఉందండి, లోక్సత్తా నిలబడి ఉంటే కనీసం ఒక విజనరీ అయిన మంచి మార్పు ఉండేదేమో అని చెప్పేసి అనుకున్నా. అంత విజనరీ అయిన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఆయన గెలవడం కోసం కేబీబీహెచ్పిలో ఆయన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట పోటీ చేయాల్సి వచ్చింది. రాజకీయ పరంగా విమర్శించండి, 3 పెళ్ళిళ్ళు అంటారా ఏమంటారా అది పార్టీల ఇష్టం. కానీ మేము లౌకికవాదులం, మేము అభ్యుదయవాదులం, మేము నాస్తికులం అన్న పేరుతోటి ఆ ముసుగులో మాత్రం ఇలా చేయకండి. ఎందుకంటే మీరు హిందూ మతాన్ని తీసేసి నాస్తికవాదాన్ని ఇస్తున్నారా, లేదా ఒక ఆదర్శవాదాన్ని పెడుతున్నారా? లేదు, దాన్ని తీసేసి ఇంకోటి వస్తుంది అక్కడికి. బ్రాహ్మణులు పోతే పాస్టర్లు వస్తున్నారు, లేదా ముల్లాలు వస్తున్నారు. అంతకు మించి ఇక్కడ పెద్ద తేడా ఉన్నట్లు, దోచుకునేవాడు మారుతున్నాడు అంతే తప్ప దోపిడీ ఎక్కడికి పోవట్లే. ఇంకా మోర్ ఎవర్ ఇక్కడ ఫ్రీడమ్ పీపుల్కి ఉంది అంటే కంపేర్ టు అదర్ రిలీజియన్స్ ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్న హిందూ మతమే చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళకి చదువుకునే హక్కు, కుటుంబ నియంత్రణ ఇవన్నీ పాటిస్తుంది. మత విశ్వాసాలతో, మూడు విశ్వాసాలతో ఇప్పటికీ 10 మంది పిల్లల్ని ఎవడో కానట్లేదు. బాగా ఎంత ఎక్కువైంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.